యూజీసీ నిబంధనల పేరుతో భాష పట్ల ఉన్నత విద్యామండలి చూపిస్తున్న ఏకపక్ష ధోరణి విడనాడాలని ఎంజీ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణప్రియ అన్నారు. డిగ్రీ స్థాయిలో తెలుగు భాష పట్ల వివక్షత తగదని అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల తెలుగు అధ్యాపకుల సమావేశం ఎంజీ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు డిగ్రీ విద్యార్థులకు తెలుగుకు 20 క్రెడిట్స్ ఉండగా యూజీసీ నిబంధనల పేరుతో 12 క్రెడిట్లకు తగ్గించడం సరికాదన్నారు. దీనివల్ల విద్యార్థులు పీజీలో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించలేరని, అంతేకాకుండా వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ అడ్మిషన్ పొందడానికి కేంద్రీయ విద్యాలయాలలో ఉపాధ్యాయులుగా అర్హత పొందడానికి ఇది ఆటంకంగా మారబోతోందని అన్నారు. ఆర్ట్స్ కళాశాల డీన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ, భాషల స్థాయిని తగ్గించడం వల్ల విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులలో ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ భావ వ్యక్తీకరణ సామర్థ్యం లేకపోతే అది వృధా అని అన్నారు. సీనియర్ తెలుగు అధ్యాపకులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇస్తూ సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలనే నిబంధన తీసుకువస్తున్న సమయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి భాషల యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు. ఉన్నత విద్యామండలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగు ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎం ఆనంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం అధ్యాపకులు తీర్మానాలు చేసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ కు మెమోరాండం రూపంలో అందజేశారు.